శ్రీనివాస కళ్యాణం కుటుంబానికి పాత్రికేయ సోదరులకు నమస్కారం. ప్రపంచంలో జరిగేవన్నీ కాంట్రాక్ట్ మ్యారేజెసే. ఒక్క హైందవ సాంప్రదాయం ప్రకారం మనకు జరిగేటువంటి ఈ పెళ్ళిళ్ళు ఏదైతే ఉన్నాయో అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి ఇంతటి 7 రోజులు ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఒక్క భారతదేశంలోనే ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదు. అంటే ఒక ప్రమాణం ఇది, ఇట్స్ నాట్ అ కాంట్రాక్ట్. బేసిక్గా ఇవాళ పెళ్ళిళ్ళు చూసాం. ఇవాళ మ్యారేజ్ అనేది బిజినెస్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయాయి. ఇది వాస్తవం, ప్రతి వాళ్ళకి మన మనసుకు తెలుసు, ఇది వాస్తవం. కన్వెన్షన్స్ హాల్స్ పోయాయి, 2000 రూపాయల భోజనాలు దాటిపోయాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని మన దేశాలు దాటి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. నిజంగా మన ఊర్లో మనం పెళ్లి చేసుకుంటే ఇండియా విల్ బి రిచర్ బై కల్చర్ అండ్ బై క్యాష్. రియలీ ఈ ఫిలిం గురించి చాలా మాట్లాడాల్సి ఉంది. బట్ ఈ పాయింట్ అక్కడ అన్నారు, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ అది పెళ్ళి అనేది. బట్ వీఆర్ లూజింగ్, వీఆర్ దాటిపోతున్నాం. దాన్ని ఇంత అందంగా బహుశా భారతదేశంలో ఏ సినిమాలో చెప్పుండరు. ఇది నేను పొగడ్డం కాదు. థియేటర్ ఆఖరి చప్పట్లు వచ్చాయే ఇవి. శతమానం భవతి వచ్చినప్పుడు బయట నిలబడి చెప్పాను ఆయనకి, ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు చూడండి, ఇక్కడ కళ్ళల్లో ఆనందం చూడండి అని చెప్పాను. చప్పట్లు కొట్టి బయటకు వచ్చారు సినిమాకి. నిజంగా గర్వకారణం అండి. తెలుగు సినిమాకి, ఈ సినిమా తెలుగులోనే కాదు భారతదేశంలో ఏ భాషలో తీసినా ఆడుతుంది సినిమా. నేను ఊరికే పొగడ్డం నాకు రాదు, ఉన్న వాస్తవాలు చెప్పి నేను చెప్పినవన్నీ హిట్ అని. ఇది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ హిట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ మెమరబుల్ హిట్, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ హిట్. డెఫినెట్లీ 100% నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నో ఇట్ ఈస్ అ మెమరబుల్, ఇట్ ఈస్ యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ సో ఎమోషనల్ రియలీ. ఇది నేను చాలా ఐ ఫెల్ట్ సో మచ్ అబౌట్ దిస్ ఫిల్మ్. పర్టికులర్గా ఐ వాంట్ టు, నేను జనరల్గా దీని అన్నాను, ప్యాలెస్ ఆన్ రీల్స్ అని ఒక ట్రైన్ ఉంది, వీల్స్ అని, ప్యాలెస్ ఆన్ రీల్స్ అని. వాట్ అ స్టార్ కాస్ట్, ఫ్రమ్ నితిన్ టు రాశికన్న టు జయసుధ గారు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీతార్, ఎవ్రీబడి, నందిత, ఎవ్రీబడి ఫ్యాంటాస్టిక్. ప్రతి క్యారెక్టర్ అద్భుతం. నితిన్కి నేను చెప్తున్నా మళ్ళీ, ఆని క్రాస్ చేసే సినిమా ఇదే. దిస్ విల్ బి యువర్ నంబర్ 1 కలెక్షన్ ఫిల్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ బిగ్గెస్ట్ హిట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ గాన్ 10 steps అహెడ్. అరే రాశికన్నా తన కమిట్మెంట్ నేను చూశాను తొలి ప్రేమలోనే. మళ్ళీ అద్భుతమైన క్యారెక్టర్, అద్భుతంగా తను పర్ఫామ్ చేసింది, నేను చెప్పక్కర్లేదు. నందిత కానీ ప్రతి వాళ్ళు, జయసుధక్క, ఇంకా సీతారాం, మన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు నేను చెప్పదలుచుకోవాలి. నా వరకు వస్తే నాకు తెర మీద పెళ్లి సీజన్ అయిపోయింది అనుకున్నాను, మళ్ళీ ఒక్కసారి పెళ్లి చేయించారు. నా క్యారెక్టర్ నేను కొన్ని సినిమాలు క్యారెక్టర్ కోసం చేస్తాను. శతమానం భవతి కంటే నా క్యారెక్టర్ బహుశా ఇంకా చాలా తక్కువ క్యారెక్టర్లు వచ్చుంటాయి, అలాంటి క్యారెక్టర్లు. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకే. కొన్ని సినిమాల్లో ఉండాలని చేస్తా, ఇది అటువంటి సినిమా. మంచి క్యారెక్టర్, చక్కగా నన్ను ఒక 30 ఏళ్ళు యంగ్గా చూపించడమే దీంట్లో వెరైటీ నా క్యారెక్టర్లో. సో ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్. ఫైనలీ ఐ వాంట్ టు టాక్ 3 things. మికీ జే మేయర్ సాంగ్స్లో తెలుగుదనం నెక్స్ట్ రేంజ్లో ఉన్నాయి, మళ్ళీ ఒక కనెక్ట్ అవుతుంది పీపుల్కి. దెన్ సమీర్ భాయ్, కెమెరాకి భాష ఉండదు, తమిళ కెమెరామ్యాన్, మలయాళం, ఎవరైనా అందరూ ఒకటే.
కానీ గర్వంగా ఉంటుంది. తెలుగు కూడా ఇంత అద్భుతమైన కెమెరామెన్ అని అద్భుతంగా తీశాడు లొకేషన్స్ కానీ. దిల్ రాజు గారితో నాకు యాక్చువల్గా సెకండ్ ఇన్నింగ్స్ సుబ్రహ్మణ్యం వద్ద సేల్తో స్టార్ట్ అయినాయి. తర్వాత శతమానం భవతి, ఎంసీఏ, ఇది 4వ హిట్. నేను ఈ బ్యానర్లో ఒక బంధువు అయిపోయాను. సాధకాలు, బాధకాలు, సంతోషాలు, బాధలు అన్నీ సంతోషంగా మనస్ఫూర్తిగా ఇది ఒక కుటుంబంగా ఫీల్ అవుతాయి. ఎస్విసి మరిన్ని గర్వకారణం. ఆయన బొమ్మరిళ్ళు డేట్లో రిలీజ్ చేస్తున్నాం అనుకుంటా. బొమ్మరిళ్ళు అటువంటి సినిమాలు మళ్ళీ తెలుగులో గుర్తుండేసిపోయే సినిమాలు మళ్ళొక్కసారి ఆయన తీసినందుకు వాళ్ళందరికీ కూడా, శిరీష్ గారికి, ప్రతి ఒక్కరికి, దిల్ రాజు గారికి థ్యాంక్స్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఫిలిం. లాస్ట్గా ఐ వాంట్ టు టాక్ అబౌట్, నేను ఫ్రెండ్ అని పిలుచుకునేటువంటి వ్యక్తులు, క్లోజ్ వ్యక్తుల్లో సతీష్ వెంకటేష్. నిజంగా శతమానం భవతి కానీ ఇది కానీ ఈ సినిమా మీరు చూసినా కానీ 2 సినిమాలు ఆయన తీసింది. ఇటు వినోదంతో పాటు తెలుగుతనాన్ని కలిపి, దాంతోపాటు టెక్నాలజీని కంబైన్ చేసి హ్యూమన్ కనెక్ట్తో సినిమా అనేది ఆయన హిట్ ఫార్ములా. అది యూ విల్ గో ప్లేసెస్. మరొక నేషనల్ అవార్డు దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇంతకంటే చెప్పేది బాగుండదు. నేను మళ్ళీ దిల్ రాజు గారు అంటారు. ఒక మాట చెప్తాను, నేను పెద్ద మాట అనుకోవద్దు. కె విశ్వనాథ్ గారి తర్వాత మన కల్చర్తో ఎంటర్టైన్మెంట్ కలిపి తీసేవాళ్ళు ఎవరో అనిపించేది సతీష్ వెంకటేశం. అది విశ్వనాథ్ గారు కూడా చెప్పినట్టున్నారు ఒకసారి. కాబట్టి సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతాను, ఏదో ప్రమోషన్స్కో ఇంకోటి మాట్లాడట్లేదు. చాలా మాట్లాడాల్సి ఉంది. ఇందాక అక్క చెప్పినట్టు పేరు పేరున ఒక్కొక్కరికి కూడా, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ప్రొడక్షన్ మేనేజర్, ప్రతి కో డైరెక్టర్, ఎవ్రీబడి, ఆర్ట్ డైరెక్టర్, వి ఆల్ ఎలా చేసాం అమలాపురంలో అనేది ఇట్స్ అ మెమరీ. ఈ సినిమా చప్పట్లతో ఇక్కడ ఆనందంతో ఇక్కడ చూస్తున్నాం. రేపు 9th రిలీజ్ రోజున కూడా చూస్తాం. జీవితంలో ఇందాక సితారా చెప్పినట్టు గుర్తుండే సినిమా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కదా. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.